క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు, అలాగే ఈ లైవ్లో వీక్ చేస్తున్న ప్రజలకు నా హృదయపూర్వకమైన, ముఖ్యంగా పరిశుద్ధాత్మలో ఆరాధన యూదా సింహం ధ్వని పరిచర్య తరపున పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మంచిది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నిండారుగా దేవుని యొక్క దీవెనలతో మీ అందరినీ దేవుని యొక్క ప్రేమతో దీవిస్తూ దేవుడు నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ప్రతి వారము కూడా నేను మీకు ఒక ఆజ్ఞ చేస్తూ ఉన్నాను. ఈ సారాంశంలో నుంచి దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రియులారా, నా సేవా జీవితంలో మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం నమ్మకంగా పనిచేస్తూ ఉంటామో, ఆయన మన కుటుంబాల్లో నాయకుడుగా, రాజుగా, రారాజుగా మరి ఏలుబడి చేస్తూ ఉంటారో, ఆయన నాయకత్వంలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన కృపలో ఎప్పుడు కూడా మనం వదులుతూనే ఉంటాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నన్ను ప్రశ్న వేశారు, చాలామంది ప్రశ్నలు కూడా వేశారు, హేళన చేశారు, చాలా నన్ను ముందుకు వెళ్ళనిచ్చి వెనకాల నవ్వే అనేకమైన పరిస్థితులు జరుగుతూ వచ్చే ఉన్నాయి. నేను అవన్నీ కూడా ఎరుగున్నప్పుడు కూడా నేను అంతగా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే నా ముందున్నది, చెప్పండి ఎవరు, నిరంతరము ఉన్నంటి గొప్ప రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఒక్క ధైర్యమే నా జీవితంలో ముందుకు నడిపించింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అనుకుంటూ ఉంటారు మనసులో, మాకు లేరా అనుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆయన మన ముందు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలని నడిపించిన దేవుడు ఆయన. మనల్ని ఎందుకు నడిపించడు? ఖచ్చితంగా నడిపిస్తాడు. అయితే మన జీవితాల్లో సంతోషం, ఆనందం, ఇంకా మంచి భాగ్యవంతులుగా, ఆశీర్వాదముగా, దీవెనగా మనం ఉండాలి అంటే ఏం చేయాలి? మొదటిగా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటి అంటే, మీ అందరికీ తెలిసినట్టు అంశమే. నేను ముందుగానే మీకు అందరికీ నేను తెలియపరుస్తాను ఈ అంశం. ఎందుకు పంపిస్తాను? మీరందరూ ఈ అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తే అనేకులకి ఈ మాటలను తెలియపరచడానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. అందుకు నిమిత్తము ముందుగా నేను మీకు అప్డేట్ చేస్తున్నాను అన్నమాట. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, అలాగే యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో గ్రూపుల్లో ఎందుకు పంపిస్తున్నాను అని అంటే, మీరందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారని. సో కాబట్టి మీరందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన పూర్వకంగా ఈరోజు మనం చెప్పుకోబోయే అంశంలో దేవుడు మనల్ని అందరిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నిండారుగా మనల్ని అందరిని కూడా మరొకసారి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చూద్దాము, కీర్తన గ్రంథములో నుండి ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయము, కీర్తన గ్రంథం
చదువుదాం. 16వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించి పోయిరి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు, కొద్ది నిమిషాలే నేను ఈ మాటలు నేను తెలియపరుస్తాను. చూడండి, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైన రాష్ట్రాల్లో రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఇంకా వగేరగా చిన్న నుంచి పెద్దల వరకు పెద్ద హోదాలు కలిగినట్టి వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ యొక్క నాయకుల్ని ఎన్నుకుంది ఎవరయ్యా అంటే దేవుడే. ఎవరు ఎన్నుకున్నారంట? తండ్రి అయిన దేవుడు ఆయన దేశ నాయకులను ఎన్నుకున్నాడు. అందుకనే ఉదాహరణకి ఒక మాట మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. బబులోను దేశంలో పిల్లలు గమనించినట్లయితే బబులోను దేశము ఒక గొప్ప రాజధాని నగరం. అది అటువంటి గొప్ప దేశంలో ఒక రాజుని నియమించాడు. చెప్పాలి ఏంటంట, ఒక రాజుని నియమించాడు. ఆ రాజు పేరేంటి అంటే నెబుకద్నెజర్. అసలుకి ఆయనకి మించిన ఇంకెవరు లేదన్నమాట. ఆయనే చక్రవర్తి. రాజధానికి మంచి ఆయన ఒక గొప్ప చక్రవర్తి, రాజు. అయితే దేవుడు ఆ దేశానికి నెబుకద్నెజర్ అనే రాజుని నియమించాడు. ఎందుకు నియమించాడంటే, ఇప్పుడు మండలంలో కానీ గ్రామ స్థాయిలో కానీ దేశంలో కానీ ఎందుకు నాయకుల్ని మంత్రుల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారంటే తన ప్రజలని మంచిగా పరిపాలించాలని గొప్ప ఉద్దేశంతో దేవుడు గొప్ప ప్రణాళికతో వారిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన ప్రజల్ని నమ్మకంగా పరిపాలించాలి, వారికి ఎటువంటి లోటు లేకోకుండా చేయాలి, కరువు లేకోకుండా చేయాలి. ఇంకొక మాటలు చెప్పాలంటే భూదానం చేయాలి, అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, పేదరికం అనేది ఉండకూడదు అని ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు తన ప్రజల నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. బబులోను దేశంలో నుంచి గొప్ప రాజధాని నగరంలో ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ప్రియులారా, నమ్మకంగా పని చేయాల్సిన పోయి తన మనసులు అనుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇవన్నీ దేవునికి తెలుస్తూనే ఉంటుంది. నువ్వేం పని చేస్తున్నావు అనేది దేవునికి తెలిసిపోతుంది. నువ్వు కూర్చున్నా తెలిసిద్ది, నుంచున్నా తెలిసిద్ది. ఇంకా నువ్వు తింటున్న ఆహారాన్ని ఏం తింటున్నావు అనేది దేవునికి తెలుస్తుంది. నువ్వు సందుల్లో వెళ్ళినా, గొంతుల్లో వెళ్ళినా, ఆవులించినా, పడుకున్నా, నుంచున్న ప్రతిదీ కూడా దేవునికి తెలిసిపోతుంది. నువ్వు మంచి పరిపాలన చేస్తున్న దేవునికి తెలుసు. ఒకవేళ చెడు పరిపాలన చేసావా దేవునికి తెలిసిపోతుంది. దేవునికి తెలియంది ఏదియు లేదు, దేవునికి మరుగైనది ఏదియు లేదు. సమస్తము తేటగా తెలియపరచబడుతుంది ప్రియులారా. సో కాబట్టి మనము భయముతో, వణుకుతో పరిపాలన ఒక నిజాయితీతో, అంటే సత్యముతో పరిపాలించాలి. పరిపాలనలో ఏదన్నా ఒక చిన్న లోపం జరిగిందనుకోండి, తీసి పక్కన పెట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తాడు? తీసి అవతల పడేస్తాడు, అంతే. తీయండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనాన్ని
మనము ధ్యానం చేసుకుందాం. 29, 30 వచనాలు ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనము కానించి 30వ వచనము వరకు కూడా మనము ధ్యానం చేసుకుందాం. నాలుగవ అధ్యాయం 29వ వచనం కానించి చదవండి. 12 నెలలు గడిచిన పిటమ, చూడండి, గడిచిన పిమ్మట అతడు తన రాజ్యం బాపటలో నుండి నరుగునందు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొగు బబులోనులోని నగరమందు సంచరించుచుండగా, రాజు బబులోను, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమున నా ప్రభావము ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమునుగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. ప్రియులారా, రాజును నియమించింది నా దేవుడు. అక్కడున్న ప్రజలను పరిపాలించమని చెప్పింది నా దేవుడు. కానీ నీవేమనుకుంటున్నావు? నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఈరోజు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఈరోజు నా మనసులో ఏమనుకుంటున్నావు? ఈ సేవకుడి గురించి ఆడనుకోవటం, ఆ సేవకుడి గురించి ఈడనుకోవటం, ఈ సంఘం గురించి ఆడనుకోవటం, ఆడ సంఘం గురించి ఈడనుకోవటం. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుని సేవకులు, దేవుడే నియమించిన సేవకులు. సంఘము దేవుడు నియమించిన సంఘం. తన స్వరక్తం ఇచ్చి కాపాడుకున్నట్టుది, తన స్వరక్తం ఇచ్చి కాపాడుకున్న సంఘం. సంఘాన్ని విమర్శించే వాళ్ళు ఈరోజు ప్రపంచంలో లేకపోలేదు. డిబేట్లో ఎక్కడ చూసినా అక్కడ సంఘాల గురించి విభేదాలు, సేవకుల గురించి విభేదాలు, సంఘ విశ్వాసుల గురించి విభేదాలు. ఇవన్నీ మీకు ఎందుకండి? దేవుడు నియమించాడు. దేవుడు అక్కడ ఆ సృష్టి అంతరములో అంతా కూడా దేవుడే సమస్తాన్ని నియమించి పెట్టిన వ్యక్తి అయినా దేవుడే చూసుకుంటాడు. నువ్వు చేయవలసిన పని ఏంటి? మోకరించి ప్రార్థన చేయటమే నీ వంతు. మాట్లాడే వంతు నీకు ఇవ్వలేదు దేవుడు. పగ తీర్చుకోవటం నీ వంతు కాదు, దేవునిదే. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు తన మనసులో నన్ను అనుకోవటమే. బబులోని దేశము రాజధాని ఎగనెట్టి గొప్ప దేశంలో నగరములో నియమించిన రాజు నెబుకద్నెజరు తన మనసులో అనుకుంటున్నాడు, ఇదంతా నేనే కట్టాను, ఇదంతా నేనే చేశాను, ఇదంతా నాదే ఘనత, నాదే ప్రభావం, అంతా నాదే అని అనుకున్నాను. ఎవరే నీకు చెప్పింది? ఈరోజు సేవకులు కూడా సంఘం అంతా నాదేనండి, నీదే. దేవుని బలము లేకోకుండా సంఘాన్ని ఎలా కూడగలుగుతావు? దేవుని జ్ఞానం లేకోకుండా దేవుని ప్రజలలో నువ్వు ఎలా ఉండగలుగుతావు? అంటే పక్క సంఘాల్లో ఏదైనా మీటింగ్ పెడితే వెళ్ళొద్దని చెబుతావా? ఎవరిని చెప్పింది? అంటే నేను పెడితేనే మీటింగ్ పెడితేనే రావాలి, నేనే స్పెషల్ మీటింగ్లు పెడితేనే రావాలి, అవసరమైతే పక్క సంఘాలు కూడా వచ్చి కూర్చోవాలి. మరి నీ సంఘం ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుని వాక్యానికి నువ్వు ఒక మాటలో చెప్పాలంటే ఎద్దుకి చిక్కం పెట్టినట్టు పెట్టేస్తున్నాను.
ఏమండి? ఏం చేస్తున్నారు? నేను అందరికీ ఎవరికైనా ఏ మాట చెబుతానంటే, మన సంఘంలో ఉన్నప్పుడు, మన సంఘ పరిచర్యలు ఉన్నప్పుడు పాల్పొందుకోండి. ఒకవేళ దూరదేశం నుంచి, లేకపోతే మంచి మిషనరీస్, లేకపోతే మంచి సువార్థికులు ఏదన్నా మంచి పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు కూడా వెళ్ళండి. దేవుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు. ఆ మాట ద్వారా ఎవరు స్వస్థపడతారో తెలియదు, ఎవరు మారు మనసు పొందుతారో తెలియదు, ఎవరు రక్షణ పొందుకుంటారో తెలియదు, ఎవరు స్వస్థత పొందుకుంటారో తెలియదు, ఎవరు ఆనందం, ఎవరు సంతోషం కలిగి ఉంటారో తెలియదు. ఆయన మాటలో అంత ప్రభావంగా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళండి, పాల్పొందుకోనండి. మన సంఘంలో ఉన్నప్పుడు మన సంఘంలో పాల్పొందుకోనండి అని చెప్పేవాడు చాలా తక్కువ, చాలా 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 తక్కువ. ఏమంటే అయితే నేను లోతుకి వెళ్ళట్లేదు. నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, ప్రభు నా నోటితో చెప్పబోతున్న మాట ఏంటంటే, బబులోను దేశంలో ఉన్నట్టు గొప్ప రాజు నెబుకద్నెజరు ఏం చేశాడంటే, తన మనసులో అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు చూడండి. తనలో అనుకున్నాడు. రాజు నోట ఈ మాటలు ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. అదేదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. గుర్తుపెట్టుకో. నీ మనసులో నువ్వు ఏదన్నా దేవుని వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడుకున్నా, అనుకున్నా, నీకు దగ్గరికి అవ్వాలనుకున్నవన్నీ దూరం అయిపోతాయి. గుర్తుపెట్టుకో. ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి, దీవెనలు దూరం అయిపోతాయి. ఇంకా 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 ఏదైనా దేవుని ద్వారా పొందుకోవాలనుకున్న ఏదైనా సరే నువ్వు దూరం అయిపోతాయి. గుర్తుపెట్టుకో. కారణం ఏంటి తెలుసా? నీ మనసులో ఎటువంటి దురుద్దేశము లేకోకుండా దేవుని యొక్క నిజాయితీతో, యథార్థతో, దేవుని యందు భయము భక్తితో నీవు గనుక నడుచుకుంటే, ప్రవర్తిస్తే సమస్తము నీకు సమకూడి పడతాయి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు చెప్పండి? ఒక్క నిమిషం కూడా పట్టలేదు. ఏం జరిగింది? రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువుల వలె గడ్డి మేసెదవు. నేను ఎక్కువ లోతుగలను, సమయం అయిపోయింది. తన మనసులో అనుకున్నాడు, తన దగ్గర ఉన్న ఆ రాజ్యము నీకు దూరమైపోను కాక అన్నాడు. అంతే, తీసివేసాడు. చూడండి, మనుషులు తరుముతున్నారు. జంతువుల మధ్యలో నివాసము చేస్తున్న ఆ వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? ఆకలితో అలమించిపోతుంటే, దాహంతో అలమించిపోతుంటే ఏం జరిగిందండి? పశువులు మేసినట్టు గడ్డి మేపించాడు. గుర్తుపెట్టుకో. సేవకులంటి వారులారా, విశ్వాసులంటి వారులారా, సంగమా, ఈ మాట మనందరి హృదయములు అండర్లైన్ చేయను గాక. ఏంట్రా వీళ్ళు మాకు చూస్తున్నాడు ఏంటి అంటారు కొంతమంది. పచ్చిగా మాట్లాడాలంటే ఏం లేదు, దేవుడు తోడు తీర్తాడు అనుకుంటున్నాము. మన మనసులు ఎలా ఉండాలంట? ఎటువంటి దురుద్దేశము లేకోకుండా నిస్వాహంతో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నిజాయితీగా పరిచర్యలో కొనసాగుతూ ఉండాలి. ఒక సంఘం నీకు అప్పగించినప్పుడు, ఆ సంఘములో నిన్ను నాయకుడిగా ఉంచినప్పుడు, సంఘ పెద్దగా ఉంచినప్పుడు నిజాయితీగా పరిపాలించడం నేర్చుకో, నిజాయితీగా ఏలుబడి చేయటం నేర్చుకో. అంతేగాని సంఘంలో అయ్యా నేను సంఘ పెద్దగా నియమించాను అన్నట్టు ఏం చేస్తారు చెప్పండి? సంఘ పెద్ద అంటే మొత్తం తీసుకొచ్చేసాడు ఇంట్లో పెట్టాలి. సంఘ నాయకుడిగా నీకు చేస్తే సంఘ నాయకులు చేయాల్సిన పని ఏంటంటే చాలా ఉన్నాయి విషయాలు. ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చదువుకుంటే అక్కడ నాయకత్వం గురించి ఉంది, నాయకుల గురించి. అవునండి. ఒక సంఘం నీకు దేవుడు అప్పగించినప్పుడు, ఆ సంఘంలో దేవుడిని నియమించినప్పుడు ఏం చేయాలి?
విశ్వాసంతో ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి, యథార్థతతో ఉండాలి, నిజాయితీతో ఉండాలి. ఏది వాళ్ళ బుద్ధి మరి జీవితం తీసుకొస్తేనే మీకు ఆశీర్వాదాలు, లేకపోతే ఇలాంటి భయంకరమైన మాటలు తెలియపరిచి ఏం చేస్తారంటే సంఘాల్లో ఒక వారం వస్తే ఒక వారం రాని పరిస్థితి అయిపోతుంది. ఏంటో రాలేదనంటే ఏం చేస్తాం? ఈరోజు అయ్యగారు పలానా వాక్యం చెప్పాడు, నాకు హట్ అయిపోయాను, నేను అందుకే రావట్లేదన్నాను. హట్ అయిపోయి గద్దింపు వేరు, మహాగద్దింపు వేరు. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే దీంట్లో చెప్పుకోబోయే మాట ఏంటి అంటే, నెబుకద్నెజరు పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, తన మనసులో దురుద్దేశంతో అనుకున్నాడు కాబట్టి, గర్వంతో విరివిగిపోయాడు కాబట్టి, తన అహంకారం విరివిగిపోయాడు కాబట్టి ఏం జరిగిందంట పరిస్థితి? తన రాజ్యం అతని నుంచి తీసివేశాడు, పశువుల మధ్యలో ఉన్న వాసం చేసేటట్లు చేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ గమనించాలి, సంఘం అప్పగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాయకుడిగా నేను నియమించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘములో ఒక ప్రార్థన యోధులుగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు నువ్వు ఆ గుర్తింపులో నువ్వు నమ్మకంగా ఉండాలి, పనిచేయాలి. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి నెబుకద్నెజరు పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రియులారా, గడ్డి మేసే పరిస్థితికి వచ్చేసి అప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తానే ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలాలు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. ఎన్ని కాలాలంట? 7 కాలాలు. ఏమండి, నీకు ఇలాగే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ మనసులో వచ్చేంత వరకు దేవుడే రాజు. సకల యుగ విగాలుగా రాజే ఉన్న దేవుడు ఆయన. నిన్ను నన్ను పరిపాలిస్తున్నట్టు గొప్ప రాజు. ఆయన్ని విడిచిపెట్టేసి నేనే రాజుని, నేనే ఇక్కడ కట్టాను, నేనే నా ప్రభావం అంతా ఇక్కడే ఉంది అని చెప్పి విరవీగావనుకోండి, తీసి అవతల పడేస్తాడు. గుర్తుపెట్టుకోండి, సంఘమైనా ఇంకా నాయకత్వమైనా హోదా అయినా ఏదైనా సరే, దేవుడు నీకున్న పరిధిలో ఏదైతే నియమించాడో ఆ నియమ ప్రకారంగా నువ్వు పాటిస్తే జీవి కిరీటం నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నెబుకద్నెజరు 7 కాలాలు నీకు బుద్ధి వచ్చేంత వరకు కూడా నీకు గడ్డి మెత్తనే ఉంటావు. ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు మరలా చూడండి, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని దేవుని తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా ఇక 7 కాలాల పాటు నీకు ఎలాగే జరుగుతుంది. నీ మనసులో వచ్చేంత వరకు కూడా, నీ మనసు మారేంత వరకు కూడా, నీ ఆలోచన సమస్తము కూడా మారేంత వరకు కూడా నీవు ఇలాగే ఉంటావు అన్నాడంటే. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, గమనించండి. మన జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, కన్నీరు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ప్రియమైన దేవుని బిడ్డల దానికి నియమ ప్రకారంగా ఉంటుంది. దేవుడు మన జీవితాల్లో పరీక్ష అనేది ఒకటి మన జీవితాల్లో ఉంది అని అనుకున్నప్పుడు ఒక నిరీక్షణతో దేవుని కొరకు వెయిటింగ్ చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు దర్శనమిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నువ్వు గొప్ప ధన్యుడు అవుతావు. నెబుకద్నెజరు తన జీవితంలో 7 కాలాల వరకు వెయిటింగ్ చేయాల్సిందే, తప్పదు. ఆ తదుపరి మరల ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అనేది దేవుని యొక్క పరిధిలో ఉన్నది. ఆయన దయాదాక్షణలతో మనం బ్రతకాలి. అప్పుడు వరకు వెయిటింగ్ చేయాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అటు కృపతో మనమందరం కూడా నడిచి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
కృప కలిగిన మా తండ్రి యేసయ్య, ఈ పాదాలకు